హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్ ఫిల్మీ హంట్. మనకి ఐబొమ్మలో ఉన్న బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్ని అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అండ్ సిరీస్ని అయితే మీరు మిస్ చేసుకోకుండా తప్పకుండా చూడండి. ఈ మూవీస్ అండ్ సిరీస్ అయితే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తాయి. అండ్ మీరు కానీ ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పిన మూవీస్ అండ్ సిరీస్ని చూసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 దూత. విక్రమ్ కే కుమార్ అండ్ నాగ చైతన్య కాంబోలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ఇది. ఏకంగా ఈ సిరీస్ని 30 లాంగ్వేజెస్ పైన అయితే డబ్ చేశారు. ఈ సిరీస్లో కంటెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరైతే దాన్ని మిస్ చేసుకోవద్దు. సింపుల్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, సాగర్ కొంతమంది టీంతో కలిసి ఒక పేపర్ని అయితే స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ పేపర్ చాలా సక్సెస్ఫుల్గా అయితే లాంచ్ అవుతుంది. అయితే ఆఫ్టర్ కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత సాగర్కి కొన్ని పేపర్ కటింగ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో ఆ పేపర్ కటింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది సాగర్కి అసలుకి అర్థం కాదు. అయితే అలాంటి టైంలోనే ఆ పేపర్ కటింగ్స్లో ఒక మిస్టరీ అయితే దాగి ఉంటుంది. అందులో ఉన్న మిస్టరీ రియల్ లైఫ్లో కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ పేపర్ కటింగ్స్ అన్నీ సాగర్ దగ్గరికి ఎందుకు వస్తున్నాయి, అసలు వాటిలో ఉన్న మిస్టరీ ఏంటి, ఆ మిస్టరీని సాగర్ ఎలా కనిపెట్టాడు, కనిపెట్టిన తర్వాత సాగర్ ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అనేది రిమైనింగ్ పార్ట్. కాన్సెప్ట్ వైజే కాదు, దాని ప్రెజెంటేషన్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మీరైతే ఈ సిరీస్ని మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకైతే సస్పెన్స్ మూమెంట్స్ అయితే చాలా ఉంటాయి ఇందులో. దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇది మనకైతే ఐబొమ్మలో అవైలబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 వధువు. ఈ సిరీస్ని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ సిరీస్లో హర్రర్ ఎలిమెంట్స్ కానీ సస్పెన్స్ మూమెంట్స్ కానీ చాలా ఉంటాయి. ఈ సిరీస్లో చిన్న చిన్న డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. బట్ ఒకసారి అయితే ఈ సిరీస్ని ట్రై చేయొచ్చు. మీకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది అయితే ఉండదు. కొన్ని క్లూస్ని అయితే వదిలిపెట్టారు. సో వాటన్నిటిని పార్ట్ 2లో అయితే కవర్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సింపుల్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, హిందూ పెళ్ళి రకరకాల కారణాల వల్ల ఆగిపోతూ ఉంటుంది. ఫస్ట్లో తన చెల్లి వల్లే తన పెళ్ళి ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత కొంతమంది వ్యక్తుల వల్ల తన పెళ్ళి అనేది జరగదు. అయితే వన్ ఫైన్ డే ఆనంద్ అనే వ్యక్తితో ఇందుకైతే పెళ్ళి కుదురుతుంది. ఈ పెళ్ళిని ఆపడానికి కూడా చాలామంది అయితే ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఫైనల్గా ఇందుకి అండ్ ఆనంద్కి పెళ్ళి అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ నుండే అసలు మూమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. తన పెళ్ళి జరిగినప్పటి నుండి కొంతమంది ఇందుని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు అసలు ఇందుని ఎందుకు చంపాలనుకుంటున్నారు, అసలు హిందూ పెళ్ళిని అందరూ ఎందుకు ఆపుతున్నారు, అసలు ఈ పెళ్ళికి హిందూని చంపడానికి మధ్య సంబంధం ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ అంతా అయితే చాలా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్తో మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టించకుండా చాలా బాగా రన్ అవుతూ ఉంటుంది. అండ్ అవికా గోర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సిరీస్లో చాలా క్లూస్ని అయితే సెకండ్ పార్ట్ కోసం అయితే దాచిపెట్టారు. సో మీరైతే ఆ క్లూస్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతారు, కానీ లేకపోతే సిరీస్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కానీ మిస్ అయి ఉంటే డెఫినెట్గా ఒకసారి అయితే ఆ సిరీస్ని చూడండి. ఈ సిరీస్ మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇదైతే మనకి ఐబొమ్మలోనే ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 సాటర్డే ఆఫ్టర్నూన్. ఈ మూవీని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇందులో అమేజింగ్ కంటెంట్ అయితే ఉంది. మీకు ఎక్కడ బోరింగ్ అనే మూమెంటే ఉండదు. మీరైతే పక్కాగా ఈ మూవీని చూడండి, మీకైతే బాగా నచ్చుతుంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే, బంగ్లాదేశ్లో అనుకోకుండా ఒక బ్లాస్ట్ అయితే జరుగుతుంది. అయితే ఆ బ్లాస్ట్తో బంగ్లాదేశ్ మొత్తం కూడా షేక్ అవుతుంది. అదే టైంలో బంగ్లాదేశ్లో ఒక కొత్త ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది. అసలు ఈ బ్లాస్ట్ ఎవరు, ఎందుకు చేశారు అనే దాని మీద ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో బంగ్లాదేశ్లో కొత్త ప్రాబ్లమ్స్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి. ఒక పక్క బ్లాస్ట్ ఎవరు చేశారు అనే దాని మీద ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉంటే, ఇంకో పక్క వాళ్ళకి ఎదురైన ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవడానికి సిటిజన్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు బంగ్లాదేశ్ మీద అటాక్ చేసింది ఎవరు, వాళ్ళు ఎందుకు చేశారు, అసలు బంగ్లాదేశ్ని ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నారు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇందులో జరిగే ప్రతి ఇన్సిడెంట్ కూడా మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తుంది. ఇన్ కేస్ మీరు దీన్ని ఏదో ఒక కారణంతో మిస్ అయి ఉంటే డెఫినెట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ మీకు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ని అయితే ఇవ్వదు. ఇది కూడా మనకి ఐబొమ్మలో అయితే అవైలబుల్గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 4 చావర్. ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. బట్ మూవీ అయితే మాత్రం మీకు బాగా నచ్చుతుంది.
ఒకవేళ మీరు చూడడం మిస్ అయి ఉంటే డెఫినెట్గా ఈ మూవీని అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, అశోక్ కొంతమంది టీంతో కలిసి ఒక వ్యక్తిని ప్లాన్ చేసి మరీ మర్డర్ చేస్తారు. వాళ్ళు మర్డర్ చేసి వెళ్తూ ఆ టీంలో ఒక వ్యక్తి పోలీసులకి ఒక క్లూ అయితే ఇస్తాడు. ఆ క్లూను పట్టుకొని పోలీసులు ఆ క్రిమినల్స్ని పట్టుకోవాలి అని సర్చింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఆ క్రిమినల్స్ మధ్య ఒక ఇన్నోసెంట్ పర్సన్ అయితే చిక్కుకుంటాడు. తన బ్యాడ్ లక్ కొద్దీ ఆ క్రిమినల్స్తో పాటే ఈ ఇన్నోసెంట్ పర్సన్ కూడా ట్రావెల్ అవ్వాల్సి వస్తుంది. సో అక్కడ నుండి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తాయి. సో ఆ తర్వాత ఏమైంది, పోలీసులు ఆ క్రిమినల్స్ని పట్టుకున్నారా లేదా, అసలు ఆ ఇన్నోసెంట్ పర్సన్ ఆ క్రిమినల్స్ మధ్య ఎలా చిక్కుకున్నాడు అనేదే కాన్సెప్ట్. మీరైతే మిస్ చేసుకోకుండా ఈ మూవీని అయితే చూడండి. మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు. అండ్ ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మర్డర్ మిస్టరీలని ఇష్టపడి పోలీస్ క్రైమ్ థ్రిల్లర్స్ని చూసే వాళ్ళైతే డెఫినెట్గా దీన్ని ట్రై చేయొచ్చు. చెప్పాను కదా ముందుగానే చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇది కూడా మనకు ఐబొమ్మలోనే అవైలబుల్గా ఉంది. సో మీరైతే మిస్ చేసుకోవద్దు. నెంబర్ 5 పొలిమేరా 2. పొలిమేరా 1 ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓటీటీలో ట్రెండ్ సెక్టర్గా నిలిచింది. సో పొలిమేరా 1 మీద ఉన్న క్రేజ్ని బేస్ చేసుకొని అయితే డైరెక్ట్గా థియేటర్స్లోకి పొలిమేరా 2 మూవీని అయితే తీసుకొని వచ్చారు. ఈ మూవీ అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ మూవీ మీద ఇంట్రెస్ట్ని అయితే చాలా పెంచేసింది. అండ్ దీనికి పార్ట్ 3 కూడా ఉంది. దాని మీద కూడా ఆడియన్స్లో మంచి బజ్ అయితే ఏర్పడింది. ఇప్పుడు ఈ మూవీ మనకు ఓటీటీలో అయితే అవైలబుల్గా వచ్చింది. ఇన్ కేస్ మీరు థియేటర్స్లో మిస్ అయి ఉండి దీన్ని చూడాలి అని అనుకుంటే ఇది మనకి ఐబొమ్మలో ఉంది. సో ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, జాస్తుపల్లి అనే గ్రామంలో కొమరయ్య మిస్ అవ్వడం కాడి నుంచి మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. తనని వెతికే క్రమంలో తన తమ్ముడు జగ్గయ్య అయితే ఉంటాడు. అయితే ఇదే టైంలో జాస్తుపల్లిలో వరుసగా మర్డర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మర్డర్స్ని ఎంక్వైరీ చేయడానికి జాస్తుపల్లి గ్రామానికి ఒక కొత్త ఇన్స్పెక్టర్ అయితే వస్తాడు. అయితే ఆ ఇన్స్పెక్టర్ వచ్చి ఈ మర్డర్స్ అన్నిటికీ కారణం ఒక పురాతన ఆలయం అని కనుక్కుంటాడు. అయితే అదే టైంలో ఆ పురాతన ఆలయం మీద కొంతమంది పురావస్తు శాఖ అధికారులు అయితే సర్చింగ్ మొదలు పెడతారు. అయితే ఆ సర్చింగ్లో వాళ్ళకి కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే తెలుస్తాయి. సో ఆ మర్డర్స్ చేస్తుంది ఎవరు, ఆ మర్డర్స్కి ఆలయానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, పురావస్తు శాఖ వాళ్ళు కనిపెట్టిన ఆ మిస్టరీస్ ఏంటి అనేదే రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ అయితే మీకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో పాటు హర్రర్ మూమెంట్స్ని కూడా చాలా ఇస్తుంది. ఇన్ కేస్ చెప్పాను కదా, మీరు కానీ థియేటర్స్లో మిస్ అయి ఉంటే ఓటీటీలో మిస్ చేసుకోకుండా చూడాల్సిన మూవీస్లో ఇది కూడా ఒకటి. ఇది మనకు ఐబొమ్మలోనే అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు ఫ్రీగా చూసేయచ్చు. సో మీరైతే మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ నెంబర్ 6 జిగిర్ తాండా XXX. ఈ మూవీ అయితే ఫస్ట్లో వచ్చిన జిగిర్ తాండాకి సీక్వెల్గా అయితే వచ్చింది. ఈ మూవీలో లారెన్స్ అండ్ అజయ్ సూర్య గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూవీ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా అందరినీ ఎంగేజ్ చేసే విధంగా అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు థియేటర్స్లో మిస్ అయ్యి ఉండి ఈ మూవీని ట్రై చేయాలి అని అనుకుంటే ఇదైతే మనకు ఐబొమ్మలోనే అవైలబుల్గా ఉంది. మీరైతే ఒకసారి ట్రై చేయొచ్చు. సింపుల్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఎంత నల్లగా ఉన్నావు, నీతో ఎవడరా సినిమా తీసేది అని ఒకడు కామెంట్ చేయడంతో సీజర్ ఎలాగైనా సరే తను హీరో అవ్వాలి అని డిసైడ్ అవుతాడు. దానికోసం కొంతమంది డైరెక్టర్స్ని పిలిపించి తనతో సినిమా చేయాలి అని చెప్తాడు. అయితే ఆ వచ్చిన వాళ్ళలో ఒక డైరెక్టర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ కొత్త డైరెక్టర్ ఎవరితో కొత్త కథ ఎందుకు, నీ కథనే సినిమాగా తీద్దామని సీజర్ని అయితే ఒప్పిస్తాడు. అయితే ఈ ప్రాసెస్లో సీజర్ తనలో ఉన్న కొత్త కోరాన్ని అయితే తెలుసుకుంటాడు. దీంతో పాటు తన వెనుక జరుగుతున్న కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ను కూడా తెలుసుకుంటాడు. సో ఫైనల్గా కథ ఎలా ఎండ్ అయింది, సీజర్ హీరో అయ్యాడా లేదా, ఆ కొత్త డైరెక్టర్ కనిపెట్టిన కొత్త ఇన్సిడెంట్స్ ఏంటి, సీజర్కే తెలియని ఆ మిస్టరీస్ ఏంటి అనేదే రిమైనింగ్ స్టోరీ. మూవీ అయితే చాలా బాగుంటుంది. కార్తిక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్, కథ అన్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ ఈ మూవీకి ఇంకో ప్లస్ అంటే రాఘవ లారెన్స్ గారు మూవీని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళారు. అంటే అజయ్ సూర్య గారి యాక్టింగ్ కూడా సూపర్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే దీన్ని అయితే మాత్రం పక్కాగా చూడండి. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకైతే ఎక్కడ డిసప్పాయింట్ మూమెంట్ అనేది ఉండదు. చెప్పాను కదా, ఇదైతే ఐబొమ్మలోనే ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 800. క్రికెట్ లవర్స్తో పాటు అందరికీ నచ్చే వన్ ఆఫ్ ది బెస్ట్ బయోపిక్ ఇది. ఒక స్టార్ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని ఈ మూవీని అయితే తీశారు.
ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని మిస్ అయ్యాం అని అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకు ఐబొమ్మలోనే అవైలబుల్గా ఉంది. సింపుల్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే ముత్తయ్య మురళీధరన్ క్రికెట్లో 800 వికెట్లు తీసిన ఒక క్రికెటర్గానే అందరికీ తెలుసు. అయితే ఈ 800 వికెట్లు తీయడానికి మురళీధరన్ పడ్డ కష్టం ఏంటి, తమిళనాడు నుండి శ్రీలంకకి వలస వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి వివక్షను ఎదుర్కొంది, అలాంటి టైంలో కూడా తను కష్టపడి శ్రీలంకలో ఎలా ప్లేస్ సంపాదించిన తర్వాత ఒక స్టార్ క్రికెటర్గా ఎలా ఎదిగాడు, ఎదిగిన తర్వాత తన లైఫ్లో జరిగిన మిస్టరీస్ ఏంటి, తన కెరియర్ని అర్ధాంతరంగా ఎందుకు మధ్యలోనే క్విట్ చేసేసాడు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీలో ముత్తయ్య మురళీధరన్ గారి లైఫ్ హిస్టరీ మొత్తం ఉంటుంది. పాయింట్ టు పాయింట్ చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. చిన్న క్లూను కూడా వదలకుండా, చిన్న మిస్టేక్ కూడా లేకుండా, జరిగింది జరిగినట్టుగా, ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ కూడా మిస్ అవ్వకుండా మూవీని అయితే చాలా బాగా బిల్డ్ చేశారు. ఇన్ కేస్ మీకు క్రికెట్ లవర్స్ అయి ఉండి ముత్తయ్య మురళీధరన్ గారి గురించి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. మీకైతే ఈ మూవీని మీరు పక్కాగా ట్రై చేయండి. మీకైతే ఇది ఐబొమ్మలో అవైలబుల్గా ఉంది, అది కూడా తెలుగులోనే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డోంట్ మిస్ ఇట్. ఇక్కడతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియోలో చెప్పిన మూవీస్ అండ్ సిరీస్ అన్నిటిని మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇందులో చెప్పిన మూవీస్ అండ్ సిరీస్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తాయి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ వీటిని చూసామని అనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తిరిగి ఇంకో మంచి కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.